హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య అవినాష్ వ్లాగ్స్. ఎంతో ఇష్టంగా తినే బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి బాండీలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి కూడా వేగాక పోపు దినుసులు వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరుముకున్న ఓ 2 ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో ఉల్లిపాయలని గరిటతో తిప్పుతూ వేయించుకోవాలి. అప్పుడు అడుగు లాక్కుండా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అడుగులాగకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నానండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 5 బంగాళదుంపలను అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక 5 తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్నానండి. వాటిని ఉడకబెట్టి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలండి ఇవి. బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నవి కాబట్టి అడుగు నుంచి తిప్పుతో కలుపుకోవాలండి. అప్పుడే మనకి చితికిపోకుండా ఉంటుంది బంగాళదుంప అనేది. బంగాళదుంపలు కలుపుతున్నప్పుడే సాల్ట్ వేసుకోవాలండి. మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసానండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఈ కర్రీ చాలా త్వరగా అడుగులాగుతుందండి. అందుకే పదే పదే కలుపుకుంటూ ఉండాలి మనం దీన్ని. బంగాళదుంపలు అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా మగ్గిపోయాయండి. ఈ మగ్గిపోయిన బంగాళదుంపల్లో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి.
కారం వేసుకొని అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి. కారం వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కారం పచ్చి వాసన పోయేంత వరకు లిడ్ పెట్టకుండానే వేయించుకోవాలండి. అప్పుడే వాసన అనేది పోతది మనకి. కారం వాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని అడుగు నుంచి కలుపుకోవాలండి. ఒకసారి అడుగు నుంచి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ బంగాళదుంప ఫ్రై సైడ్ డిష్‌గా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. రసంలోకి, పప్పుచారులోకి, సాంబార్‌లోకి విడిగా వైట్ రైస్‌లో తినాలన్నా గానీ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇంకా ఏమన్నా వంటకాలు కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్‌లో దయచేసి తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.